ఓ ఓకే ఓకే రైట్. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. కృష్ణాలి గారు ఉన్నారు రాజకీయ విశేషాలు. కృష్ణాలి గారు గుడ్ ఈవినింగ్ అండి. రమణారెడ్డి గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. చూసే ఉంటారు 20 కార్పొరేషన్ చైర్మన్లని, ముగ్గురు జనసేన 20 కార్పొరేషన్ చైర్మన్లు, అదే విధంగా మొత్తం 99 మందికి నామినేటెడ్ పోస్టులు. ఆల్రెడీ 3 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ఉండేటువంటి విధంగా సమపాళ్లలో, అంటే వాళ్ళకి ఏ విధంగా అయితే ముందే పంచుకోవాలని నిర్ణయించుకున్నారో 60-30-10 అనేటువంటి యాంగిల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు గెలిచిన తోట ఎక్కడ ఎమ్మెల్యేలు గెలిస్తే ఆ విధమైనటువంటి పద్ధతిలో పంచుకోవాలి అనేటువంటి పద్ధతిలో వాళ్ళు చేసుకున్నారు. ఇక్కడ ఒక అంశం ఏమిటంటే 3 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు నామినేటెడ్ పోస్టుల కోసం. ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకు అని అంటే ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఈ కార్పొరేషన్లు అదే విధంగా వీటి ద్వారా కాగానే కదా ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన సూపర్ 6 ఇవన్నీ రావచ్చు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి రుణాలు లేకపోతే ఇంకొక వాళ్ళకి కావలసినటువంటి ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి అన్ని కూడా లబ్ధి వీటి ద్వారా జరుగుతుంది కదా. కాబట్టి ఎంత తొందరగా ఇవన్నిటిని కార్పొరేషన్ లో భర్తీ చేసి అదే విధంగా మెంబర్స్ ని వీళ్ళందరినీ కూడా తొందరగా భర్తీ చేసి ఆఫీసులు కూడా తెలిస్తే వాళ్ళ ప్రజలకి ఏమైనా కావాల్సినటువంటి దాని మీద ప్రభుత్వానికి నుంచి వాళ్ళు తీసుకునే దానికి అవకాశం, వాళ్ళ పనులు సులభంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక ప్రయత్నం, అది ఒక ఆలోచన, ఒక ఆశ ఉంటుంది, జనానికి ఉంటుంది. సరే అసలు మొత్తము ఖజానాలో డబ్బులు ఉన్నాయా లేవా, ఖజానాలో డబ్బులు లేనటువంటి పరిస్థితి ఉంది, ఇవన్నీ మాటలు, ఇవన్నీ సెకండరీ. ఇబ్బందులు ఉన్నాయి కాదంటంలా. ఎంతో కొంత ఎవరి కోటా వాళ్ళకి, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి వాళ్ళ డబ్బులు వాళ్ళకి 16% వాళ్ళకి ఉంటాయి కదా బడ్జెట్ లో. అలాగనే ఎవరి వాళ్ళ డబ్బులు వాళ్ళకి కావాల్సినటువంటి పథకాలని ఇంప్లిమెంటేషన్ సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ఈ నామినేటెడ్ పోస్టులను త్వరితగతిన భర్తీ చేయడం అనేది మంచిదండి. చంద్రబాబు నాయుడు మీద ఒక అపవాదు. ఆ అపవాదు ఏమిటి అని అంటే, ఆయన అధికారంలో లేనప్పుడేమో కార్యకర్తలు కావాలంటాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత అందరిని మర్చిపోతాడు అనేటువంటిది ఒక అపవాదు. అయితే ఇప్పుడు దాన్ని పోగొట్టుకుంటాడని చెప్పేసి అందరం అనుకుంటున్నాం. అయితే ఎందుకు ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కూడా గతంలో చంద్రబాబు నాయుడిని 2014 నుంచి 19 వరకు, అదే విధంగా 99 నుంచి 2004 వరకు, 95 నుంచి 99 వరకు జరిగినటువంటి పరిణామాలు చూస్తే ఇప్పుడు 2 ఏళ్లు ఒక నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి ఉన్నాయంటే వాటికి సంబంధించిన మొత్తం 5 ఏళ్ల పీరియడ్ లో ఒకసారి 2 సార్లు ఒకసారి భర్తీ చేయటం ఉంటది, రెండోసారి భర్తీ కల్లా సమయం అయిపోయేటువంటి, అంటే 5 ఏళ్లలో ఒక 2 ఏళ్లకు సరిపోను ఆయన నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయటం అనేటువంటిది ఉండేదానికి అవసరం. కొన్నేమో ఒకసారి, ఇంకొకటి రెండోసారి అయితే ఈ మూడోసారి గవర్నమెంట్ పోయింది. ఈ విధమైనటువంటి పద్ధతిలో కొంత టార్చర్ ఏం చేస్తారు, నానుస్తారు, పదవులు ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తారు కేడర్ని అనేటువంటి అపవాదం అయితే ఇది చంద్రబాబు నాయుడు. మరి ఇప్పుడు ఈ టర్మ్ లో పోగొట్టుకుంటారని అనుకుందాం. ఇది అయితే ఇప్పుడు 3.5 నెలల్లోనే ఒక లిస్ట్ అయితే బయటకు వచ్చింది. మంచిదే పరిణామం. 20 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లు వచ్చాయి. ఇంకా కీలకమైనటువంటి ఉన్నాయి. ఇప్పుడు కీలకమైనటువంటి తిరుపతి ఉంది. తిరుపతి టిటిడి చైర్మన్ బోర్డుకు సంబంధించినటువంటి వ్యవహారం త్వరితగతిన పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందిగా. ఇప్పుడు ఇలాంటి లడ్డు వ్యవహారము ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం కొత్త కమిటీని వేసి ఇవన్నీ ఉంటే, అరే గత ప్రభుత్వంలో ఉండేటువంటి విధంగా ఉండదు, ఇప్పుడు ఏదో కొత్తగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులు జరగకుండా ఉంటాయి అనేటువంటి దానికి ప్రజల్లో ఒక నమ్మకం, భక్తుల్లో నమ్మకం ఉండేదానికి అవకాశం ఉంటదిగా. అది ఒక మంచి పరిణామం. అయితే ఇదే క్రమంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ఎవరు పని చేశారు పార్టీ కోసం, ఎవరు వచ్చి లాబింగ్ చేస్తున్నారు, పైరవీలు చేస్తున్నారు, చాలా కీలకం. పైరవీలే కీలకం కదా సార్ ఇప్పుడు. అయితే మరి ఇప్పుడు నరసింహ ప్రసాద్ గారు మన డిబేట్ లోనే ఉన్నారు. ఆయన ఒక రైల్వే కోడూరుకు సంబంధించిన ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడు, ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2019లో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. వాళ్ళ మామగారు 2 సార్లు ఎంపీ చేశారు. వాళ్ళ మామయ్య గారు 2 సార్లు ఎంపీ చిత్తూరుకి. అది 2024లో త్యాగం చేసి జనసేనకి ఇచ్చారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు ఒక సముచితమైనటువంటి స్థానం కల్పించాల్సినటువంటి బాధ్యత అయితే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి ఉంటుంది కదా. సరే ఆయనకు ఆవేదన ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తానని పైకి ఏదైనా చెప్పొచ్చు, లోపల బాధ ఉంటుంది.
వాళ్ళకు ఆయన వెనకాల ఉండే కార్యకర్తల్లో అయితే ఆగ్రహం ఉందిగా, ఖచ్చితంగా ఉంటుంది. ఆవేదన ఉందిగా, మా నాయకుడికి సరైనటువంటి సముచిత స్థానం కల్పించలేదు అనేటువంటిది ఆవేదన ఉండగా, అందుకని ఆయన ఈ రోజున రాజీనామా చేశారు. ఇది ఇలాంటి తప్పులు జరగకుండా అధినాయకత్వం చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే, అంటే రాజీనామా అంటే మళ్ళీ వేరే అర్థం వచ్చింది. ఆ పదవిని సున్నితంగా తిరస్కరించి ఎవరికైనా కార్యకర్తకి ఏమో రిక్వెస్ట్ చేశారు, మళ్ళీ రాజీనామా అంటే ఆయన పదవికి రాజీనామా చేశారని అనుకుంటారు వినేవాళ్ళు. ఆయన కార్యకర్తకి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలనేది ఇంకేం చెప్తే ఏం ఉండదండి అక్కడ. ఎందుకోసమనంటే ఆయన రాజీనామా చేశాడంటే ఆయనకి లేదు, ఎవరికి ఇవ్వాలనేది మళ్ళీ వాళ్ళు నిర్ణయిస్తారు. ఆయన చెప్పిన వాళ్ళకి ఇస్తారనేది ఏం లేదు. ఇప్పుడు ఆయన కావాల్సినటువంటి పోస్ట్ ఏదో వద్దనుకున్నారు, రాలేదు కదా ఆయన స్థాయి పోస్టు, అందుకని ఇంకోళ్ళకి కావాలంటే ఎవరో ఒకరికి వస్తుంది అది, అంతే తప్ప ఈయన సిఫారసు చేస్తే వస్తుందో లేదో చెప్పలేరు. నేను ఒకటి చెప్పగలను, ఒకటండి, 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి అవలంబించినటువంటి విధానం. జగన్మోహన్ రెడ్డి అవలంబించినటువంటి విధానం మనం అంతా చూసాం. ఏంటి జగన్మోహన్ రెడ్డి అవలంబించినటువంటి విధానం? లెక్కకు మిక్కిలుగా అవసరానికి మించినటువంటి నామినేటెడ్ పోస్టులు ఇవ్వటము, కులానికి కార్పొరేషన్ తీసుకొచ్చారు, చైర్మన్ ఇచ్చారు. అదేంటి 56 కార్పొరేషన్లు, 56 కార్పొరేషన్ చైర్మన్లు, ఒక్కొక్క కార్పొరేషన్ 10 మంది డైరెక్టర్లు, ఇవన్నీ ఈ విధంగా కొంతమందికి ఈ విధంగా నామినేటెడ్ పోస్టులు అనేటువంటిది భర్తీ చేయటం అనేటువంటిది తన పార్టీ కోసం పని చేసి నమ్మేటువంటి వాళ్ళకి కళ్ళు మూసుకొని వెంటనే ఇచ్చేయటమే. ఇక ఇది ఒక పద్ధతి. ఇది సాటిస్ఫై తమ పార్టీ కార్యకర్తల్ని పనిచేసిన వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా వారికి ఏదో ఒక స్థానం కల్పించాలి, ఏదో ఒక చిన్న నేమ్ ప్లేట్ కల్పించాలని ఇచ్చారు. అది దాన్ని పాజిటివ్ తీసుకోవచ్చా కృష్ణారావు గారు? సార్ ఇది పార్టీ కోణంలో పాజిటివ్ గా తీసుకోవచ్చు, కానీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ల ఏ ప్రయోజనం జరగకుండా వాళ్ళకి కేవలము నేమ్ ప్లేట్ల వరకే పెట్టుకొని, కారు మీద నేమ్ ప్లేట్ పెట్టుకుంటే ఆఫీసులు కూడా లేకుండా, కుర్చీ లేకుండా, బల లేకుండా తిరిగి వాళ్ళు ఏం చేస్తారో ఉపయోగం లేనటువంటి పరిస్థితి ఉంది. అదొక అంశం. కార్పొరేషన్లు ఇవన్నీ ఇన్ని కులాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి విధంగా చేయటం మంచిది. దాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది కాదనటం వల్ల. ఆ కార్పొరేషన్ల ద్వారాగా ఆయా కులాలకి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా లబ్ధి జరిగేటువంటి విధంగా చర్యలు తీసుకునేటువంటిది ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సినటువంటి పని. ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఈ కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక పరమైన సహకారాలు ఇవి అందించేటువంటి ప్రయత్నం చేయలేదండి. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వైపు నుంచి కూడా నేను అనుకుంటున్నాను, ఆర్థిక పరిస్థితి, మనకున్న బడ్జెట్ ఎంత, మనకున్న ఎంత ఖర్చు చేయగలము, మనకు ఒక అవగాహన ఉంది కదా. అదే మనకు తెలియనటువంటి లెక్కేం కాదు. ఆల్రెడీ సూపర్ 6 అంటే నవరత్నాలకి డబుల్ అండి. కాబట్టి వీటిని సూపర్ 6 ఇంప్లిమెంట్ చేస్తే చాలు. ఇంప్లిమెంట్ చేస్తే ఈ మిగతా ఏమి చేయలేము. ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సూపర్ 6 లో వాటిని ఇంకా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజు ప్రధానంగా సబ్జెక్ట్ కృష్ణారావు గారు కాదండి. ఒక విషయం అండి, ఇప్పుడు రేషియో ఏదైతే ఉందో అంతకుముందు అనుకున్నది, ఎలక్షన్ ముందు అనుకుంది జనసేనకి ఇప్పుడు 100 నామినేటెడ్ పదవులు అంటే 30 జనసేనకి, ఒక 10 బీజేపీకి, ఒక 60 తెలుగుదేశానికి, అంతే కదా? అవునండి. ఇప్పుడు ఆ రేషియో లేదు కదా. ఇప్పుడు రేషియో అంటే చైర్మన్ల విషయంలో ఇదొక్కటండి. రేషియో అంతా స్టేట్ యూనిట్ గా కాదు, మీరు గమనించండి. స్టేట్ యూనిట్ కాదు, అది నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకున్నప్పుడు మాత్రమే అది ఉపయోగపడింది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు గెలిచిన తోట 60 తెలుగుదేశానికి, 30 జనసేనకి, 10% బీజేపీకి. అదే జనసేన గెలిచిన చోట్ల 60% జనసేనకి, 30% టీడీపీకి, జనసేనకి 10, అదే బీజేపీకి 10. అదే బీజేపీ గెలిచిన చోట వాళ్ళకి నాకు తెలిసి అయితే వాళ్ళకి 40%, మిగతా 60% జనసేన, తెలుగుదేశం 30. అన్ని కలిపి కూడా 20 కార్పొరేషన్ల వారికి వచ్చింది ఒకటేగా. అదేంటది నియోజకవర్గం. ఇప్పుడు కార్పొరేషన్ల వ్యవహారం స్టేట్ యూనిట్ గా చూసుకోవాలి. తీసుకున్నప్పుడు మాత్రము ఈ విధమైనటువంటి 60-30-10 అనేటువంటి రేషియో రాకపోవచ్చు. ఇప్పుడు వారు సాటిస్ఫై అవుతారు, అయితే వారందరూ సాటిస్ఫై అంటారు. కరెక్ట్ గా వచ్చిందా రాదా అనేటువంటి విషయము ఇది ఎవరు తెలుసుకోవాలి, ఎవరు చేయాలి అని అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరి ఈ ముగ్గురు మాట్లాడుకుంటారు. వాళ్ళ కార్యకర్తలకి సర్ది చెప్పుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. ఏం ఇబ్బంది లేదు, వారందరూ కూడా హ్యాపీగానే ఉన్నారని అనుకోవచ్చు, అంతేనా? అంటే హ్యాపీగా ఉండరండి. అసలు హ్యాపీగా ఉండటం అనేది అసాధ్యమైనటువంటి విషయం. హ్యాపీ అనేది అసలు సాధ్యమే కాదు. ఎందుకంటే మొదట్లోనే, ఆదిలోనే హంసపాద అన్నట్టు నరసింహప్రసాద్ గారు ఇది నాకు వద్దు, ఇంకోళ్ళకి ఏంటి ఇది నా స్థాయిది కాదు అని మా వాళ్ళు కార్యకర్తలు ఒప్పుకుంటున్నారు అంటే ఇలాంటి అసంతృప్తులు ఇంకా 24 గంటలు వస్తే చూడాలి వస్తాయి. ఇంకొక 2 రోజులు ప్రభుత్వం వైపు నుంచి చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి అపవాదు తొలగించుకొని
పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళని, పైరవీకారులు కాకుండా వాళ్ళు ఎవరైతే నిజంగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ నామినేటెడ్ పోస్టులు వచ్చేటువంటి విధంగా చేయాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, పురంధేశ్వరి. రైట్ వన్ బై వన్ కంక్లూజన్ తీసుకుందాం. నరసింహప్రసాద్ గారు, మీ వాయిస్ మీట్లో ఉందండి, ఒకసారి అన్మ్యూట్ చేయండి. సార్ చెప్పండి సార్. సో అంటే ఇప్పుడు కృష్ణారెడ్డి గారు ఒక రేషియో చెప్పారు. అంటే నేనేమనుకున్నానంటే బేసిక్గా ఓవరాల్గా అన్ని కార్పొరేషన్లు కలిపితే ఒక 30% జనసేనకు, ఒక 10% బీజేపీకి, 60% తెలుగుదేశానికి అనుకున్నాను. బట్ అలా కాదు, గెలిచిన నియోజకవర్గాల్లో రేషియో అని చెప్పారు. సో ఆ రేషియో ప్రకారం తీసుకుంటే మరి అలాగనే మరి నెక్స్ట్ విడత కూడా ఉంది కాబట్టి అన్ని కవర్ అవుతాయి బహుశా, అంతేనా సార్? అది ఇంకా ఉన్నాయి, ఇవ్వాల్సినట్టు ఉన్నాయి. నేనేమంటే ఈ రేషియో కంటే కూడా నా పర్సనల్ ఒపీనియన్ సార్, ప్రజలకు సేవ చేయగలగాలి సార్. ఎందుకంటే ఇది అల్టిమేట్ గా ప్రజా సంక్షేమం కోరుకునే ప్రభుత్వం కాబట్టి ప్రజలకు సేవ చేయాలని ఇప్పుడు నా ఆవేదన కూడా అదే. నేను సేవ చేయగలిగినంత స్థాయిలో నేను ఉండాలా అని కోరుకున్నాను. అది తప్ప ఇది ఏదో అయిపోతుంది కదా సార్. నేను ఆల్రెడీ ఎమ్మెల్యేగానే కంటెస్ట్ చేస్తాను నేను 19, అంతకు మించి ఏం కాదు. కానీ సేవ చెయ్యాలని ఒక తాపత్రయంతో ఉన్నవాడిని కాబట్టి నేను మీరు అనుకున్నట్టు ఆ డైరెక్టర్ గా నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయినా. అంటే నా థాట్ ఎప్పుడు మీరు నమ్మరు, నాకు టైం దొరికితేనే ఇంట్లో, అంటే వారానికి ఒక్కరోజు కూడా ఇంట్లో నేను భోజనం చేయను సార్. వారానికి ఒక్కరోజు కూడా తినలేని పరిస్థితి. ఏ రోజైనా సరే నేను కాన్స్టిట్యున్సీలో ఏదో ఒకరి ఇంట్లో ఎక్కడో ఒక చోట తిరుగుతాను. అవకాశం ఉన్నప్పుడంతా పార్టీ ఆఫీస్కి వెళ్తాను, అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటాను. గ్రీవెన్స్ లో అవకాశాలు కల్పించారు. ఇట్లా ఏమైందంటే ఏదో ఒక చోట బయట ప్రజల్లోనే గడపడం నాకు అలవాటు అయిపోయింది. అంటే సేవ ఏదో సంథింగ్ నాకు అది యాటిట్యూడ్ అయిపోయింది సార్. బాగుంటుంది అనే ఆలోచన తప్ప, సేవ చేయాలనే తపన తప్ప. ఎందుకంటే మీరు గమనించండి, నేను ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ పదవి ఇంతవరకు లేను. నేను 19లో నేను నిలబడినప్పుడు ఓడిపోయాం. అవును, ఏదో పదవిలో ఉండి నేనేదో ఎమ్మెల్యేగా ఉండో, లేకపోతే ఇంకప్పుడు ఏదో పదవిలో ఉండో, లేకపోతే ఓడిపోయినాను కాబట్టి పార్టీ మారిపోవాలని ఇట్లా అనుకోలే. నా యాటిట్యూడ్ మీకు బాగా గమనించండి. ఇప్పుడైనా సరే నేనేమనుకున్నానంటే, అరే ప్రజలు బాగా వెనకబడిపోయినారు, మీకు ఎందుకు సార్ మొహమాటం లేదు సార్. ఇప్పుడు చెప్తున్నాను, నేను నిజంగా నా మనసులో ఆ సామాజిక వర్గాన్ని ఈ పార్టీకి దగ్గర చేయాలనుకున్నాను సార్. ఓకే, మాల కమ్యూనిటీ మీద చాలా అపోహలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీతో ఎక్కువ వాళ్ళు ట్రావెల్. నేను ఎన్నో సార్లు మా పార్టీ డిబేట్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, పబ్లిక్ లో కాబట్టి విన్నా. నేను దాన్ని దగ్గర చేద్దాం అనే ఒక ఆలోచనతో నా మైండ్ నిండిపోయింది. అరే అవకాశం వస్తే గడప గడప దక్కుదాం, వాళ్ళలో అభివృద్ధి తీసుకొద్దాం, వాళ్ళలో చెప్దాం, అభివృద్ధితో పాటు వాళ్ళ అవేర్నెస్ కల్పిద్దాం, తెలుగుదేశం అంటే ఏంది అది ఈ క్షణం వరకు నేను ఆలోచనలో ఉన్నాను తప్ప వేరే ఏం లేదు సార్. కాకపోతే ఇంకొకసారి ఏమైపోయింది సార్, ఇంకొకసారి చూస్తాం, ఇంకొకసారి అవకాశం వస్తుందేమో అన్ని నా బాధపడినాను తప్ప, మీరు అన్నట్టు ఈ పార్టీ ఎప్పుడు చల్లగా ఉండాలా, కలకాలం చంద్రబాబు నాయుడికి ఈ ప్రజల పట్ల ఎలా అయితే శ్రద్ధ ఉన్నదో అదే విధంగా ఆయన శక్తియుక్తులు ఇచ్చి పనిచేయాలని తపనతో ఉండేవాడిని సార్. మీరు అంటే మీ పార్టీ మీద మీకు అభిమానం ఉండొచ్చు, దాని ఎవరు కాదని లేదు. బట్ మీ పెయిన్ అయితే మీ ఫేస్ లో స్పష్టంగా కనబడుతుంది నరసింహప్రసాద్ గారు, అందులో ఎలాంటి డౌట్ పెయిన్ అంటే పొద్దుటి నుంచి వాన్ చేసినారు సార్. తెలిసినప్పటి నుంచి ఇప్పుడు కూడా మీరు మ్యూట్ లో పెట్టున్నాను, అదో చూపిస్తాను. ఇప్పుడు కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి సార్. ఎవరు యాక్సెప్ట్ చేయాల, వాళ్ళు యాక్సెప్ట్ చేయాల. రేపు పొద్దున్నే నేను వాళ్ళ దగ్గరికి ఎట్టబోవాలని ఆలోచించుకున్నాను. కానీ నరసింహప్రసాద్ గారు మీకు మంచి జరగాలని అందరం కూడా కోరుకుంటున్నాం. మీకు ఆశించింది మీకు దక్కాలని. సో అంతకు మించి ఎవరు ఏం చేయలేం కాబట్టి మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాం. రైట్, శేఖర్ రెడ్డి గారు. సార్ వర్మ గారు, మీరు బీజేపీకి ఒకటి అని చెప్పారు, అది బీజేపీ గారు అది పసుపు కమలం అండి. ఏంటండి? బీజేపీ పార్టీకి గ్యారెంటీ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తారు లంకా దినకర్ గారికి ఇచ్చారండి. మొదటి నుంచి బీజేపీలో ఉండి కాషాయం కండువా కప్పుకొని కాషాయం కండువా కోసం మొదటి నుంచి పోరాటం చేసిన వాళ్ళకి ఎవరికి లేదు సార్. వారి పార్టీ వారి ఇష్టం. మొదటి నుంచి సార్ మీకెందుకు సార్, మీ చర్చా కార్యక్రమంలో పాప రవికిరణ్ ఉంటాడు, ఎన్నో సంవత్సరాల నుంచి అద్భుతంగా మాట్లాడతారు. అలాంటి వాళ్ళకి ఎవరికి ఏమి ఉండదు సార్. తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యారు కదా సార్ అక్కడికి.
తెలుగుదేశం పార్టీ నుంచి ఏదైతే బీజేపీ పార్టీలోకి ఇంపోర్ట్ అయి ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే ఇస్తుంటారు సార్. ఇప్పుడు మీరు అలా మీరు మాట్లాడితే ఈ శాంతి ప్రసాద్ గారు మీ మీద ఇప్పుడు యుద్ధం ప్రకటిస్తారు. మీకెందుకు ఇప్పుడు వారి పార్టీలు వారి ఇష్టం అండి. ఇక్కడ వారికి నచ్చింది ఇచ్చుకున్నారు. ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. జగన్ గారు అదే చెప్తున్నాం సార్, మేము అదే చెప్తున్నాం. మేమేమంటున్నామండి, మేమేమంటున్నాం వాళ్ళకి ఇవ్వడం మంచిదే అంటున్నాం కదా. కాదు ప్రజలకు కూడా మంచి చేసి వాళ్ళకి ఇచ్చుకుంటే బాగుండదు అన్న ఇంకో విషయం. లేదా మీరు ఒక డిక్లరేషన్ ఇవ్వండి, పలానా వాళ్ళు మంచి చేస్తారని చెప్పేసి వాళ్ళకి ఇస్తారు. లేదా మేము అలా అనట్లేదు సార్, ప్రజలకు మంచి చేస్తే బాగుంటుందని చెప్తున్నాం. అంటే పదవులు తీసుకున్న మంచి చేస్తే బాగుంటుందని కాదు, ఇప్పుడు పదవులు తీసుకున్న ఎవరు ప్రజలకు మంచి చేసేవాళ్ళు కాదా సార్? నేను వాళ్ళని ఎక్కడ అంటున్నాను సార్, నేను వాళ్ళని అంటున్నానా? మీరెందుకు వక్రీకరిస్తున్నారు? నేనే వక్రీకరించాను కూడా మంచి చేస్తే సరిపోతుంది, మీరెందుకు వక్రీకరిస్తున్నారు? అంటే మీరు మాట్లాడింది నేను క్లారిఫికేషన్ అడుగుతున్నానండి అంతే. నేను వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడలేదండి. నేను మాట్లాడింది ఏంటంటే ఈ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల మీద పెట్టిన శ్రద్ధ, ఇవ్వడం మీద పెట్టిన శ్రద్ధ ప్రజల మీద కూడా పెడితే బాగుంటుంది అనుకున్నాను సార్. చివరిగా నేను కన్క్లూడ్ చేస్తాను. చివరిగా నాకు 1 minute శాంతి ప్రసాద్ అన్న మగతనం ఉంటే విచారణ కోరుకోవాల్సింది, ఇలా డ్రామాలు కాదని చెప్పి మాట్లాడారు సార్. విచారణ కోర్టు హైకోర్టుకి వెళ్ళిన మగాళ్ళు ఎవరు సార్? విచారణ కోర్టు సుప్రీం కోర్టుకి వెళ్ళిన మగాళ్ళు ఎవరు సార్? విచారణ కోర్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లెటర్ రాసిన మగవాళ్ళు ఎవరు సార్? ఇంకోటి బోమన్ గారు క్రిస్టియన్ అంట సార్, వైవి సుబ్బారెడ్డి గారు క్రిస్టియన్ అంట సార్. వైవి గారు అనలేదు, బోమన్ గారు అన్నారు. వారు బోమన్ గారు క్రిస్టియన్, హౌ కెన్ యూ జస్టిఫై? ఎలా జస్టిఫై చేస్తారు? ఇలా అయితే సార్ తమ 3వ శ్రీమతితో ప్రతిసారి క్రిస్మస్ కి చర్చికి వెళ్ళే పవన్ కళ్యాణ్ గారు పట్టు క్రిస్టియనా? ఏదైతే ఇఫ్తార్ విందుకెళ్ళి బీఫ్ తిని వివేకానందనే బీఫ్ తినమని చెప్పాడు, ఆకలిగా ఉంటే ఏమేమి తినమన్నాడు అని చెప్పి మాట్లాడిన అతను సనాతన ధర్మ రక్షకుడు. ఆయన సనాతన ధర్మ రక్షకుడా? తన 2 బిడ్డలకి బ్యాప్టిజం ఇచ్చాను నేను అని చెప్పిన ఆయన సనాతన ధర్మ రక్షకుడా? చెగోవీరా నుంచి వచ్చాను, అదే విధంగా పెరియార్ ఆదర్శం అని చెప్పి మొన్నటి దాకా మాట్లాడిన ఆయన ఈ రోజు సనాతన ధర్మ రక్షకుడు అయిపోయాడు. వీళ్ళు చెప్పాలి సార్ మగతనం గురించి, వీళ్ళు మాట్లాడదు. ధైర్యం ఉంటే విచారణకు ఆదేశించండి. విచారణకు ఆదేశించారు, సిట్ విచారణకు ఆదేశించారు. దోషులు పట్టుకుని మాట్లాడాలి. ఆల్రెడీ సిట్ నియమించింది ఏపీ ప్రభుత్వం. మీరేం కంగారు పడాల్సిన పని లేదు సార్. చంద్రబాబు నాయుడు గారు కూర్చొని సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే సిట్ మాకు వద్దు సార్. మేము క్లియర్ గా అడుగుతున్నాం. హైకోర్టు కాదు సార్, సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిగింది. అంటే మీకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏపీలో ఉన్న అధికారుల మీద నమ్మకం లేదా శేఖర్ రెడ్డి గారు? ఏపీలో ఉన్న ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం లేదు. ఓకే ఐజీ గారు అంటున్నారు అధికారి మీద మాకు నమ్మకం లేదు. సిట్టింగ్ వెళ్తున్నటువంటి త్రిపాఠి అనే అధికారి మీద మాకు నమ్మకం లేదని చెప్తున్నాం. రైట్ సమయం లేదండి. శాంతి ప్రసాద్ గారు, ఇప్పుడు సోదరుడు శేఖర్ రెడ్డి కొన్ని వ్యాలిడ్ ప్రశ్నలు తెలిసిన వాటి సమాధానం ఇస్తారు. ఇప్పుడు ముస్లింలు వాళ్ళ ఇంట్లో చేసుకునే పండగలకి గొడ్డు మాసం తింటారంట బిర్యానీలో. ఇప్పుడు మా సోదరుడు చెప్తున్న సూత్రీకరణ అది. కాబట్టి ఇక తను మాట్లాడి తనే అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు బీఫ్ తిన్నారని మీరు ఎక్కడ చూశారు? నాకు తెలిసి ముస్లిం సోదరులు ఎప్పుడు కూడా వాళ్ళ పండుగలకి మేకను గాని గొర్రెను గాని కోసుకుంటారు. సరే మీ తర్వాత చూపించాలే, మీ సోషల్ మీడియాలోనే మీ యొక్క ఫ్యాక్టరీ మీ యాక్ట్ చేయడం చచ్చింది దాంట్లో వీళ్ళు సుప్రీం కోర్టుకి వెళ్ళిన మగవాళ్ళంట. వీళ్ళకన్నా ముందే 4 వెళ్ళారు సుప్రీం కోర్టుకి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తూ. గాలిపోయే పేలాల పిండి అన్నట్టుగా సుప్రీం కోర్టులో ఆల్రెడీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో పెండింగ్ లోకి వచ్చినాయి. అక్కడ నంబరింగ్ రెడీగా ఉన్నాయి. వాటితో పాటు ఇది కూడా నెంబర్ అవుతుంది. గాలిపోయి పేలాల పిండి మేము కూడా పెట్టామన్నట్టుగా మాట్లాడుతున్నారెడ్డి సభా మా అధినేత మీద నేను చాలా సైలెంట్ గా గౌరవంగా. శేఖర్ రెడ్డి గారు మీరు చేసిన ఆరోపణలు సమాధానం చెప్తే రాగండి. చెప్పండి. ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఇచ్చిన వాళ్ళ మీద ఏదో ఔదార్యం మనకు పోస్తుంది. మీ ఔదార్యాలు మీ సానుభూతులు మాట్లాడలేదు. మీకు ఆంధ్ర రాష్ట్రంలో సిట్ అనేది విచారణ ఏంటంటే ప్రాథమిక విచారణ మాత్రమే. అది కంక్లూడింగ్ విచారణ కాదు. ప్రాథమిక ఆధారాల కోసము ఇంతబడికి టీటీడీ విజిలెన్స్ వారు చేశారు, ఎన్డీడీబీకి పంపించారు, వారి దగ్గర నుంచి రిపోర్ట్లు వచ్చినాయి. వీటన్నిటిని క్రోడీకరిస్తూ చేసేది సిట్ విచారణ. రేపు సుప్రీంకోర్టు పరిధిలోకి కేసు వెళ్ళింది కాబట్టి సుప్రీంకోర్టు వారు ఎటువంటి ఆదేశాలు ఇస్తే అది జాతీయ భద్రత సంబంధించిందా
లేకపోతే సిబిఐతో ఎంక్వైరీ చేసి సరిపోతుందా, లేకపోతే స్థానిక పోలీసులు సరిపోతుందా? సుధీర్ శేఖర్ రెడ్డి కొద్దిగా నన్ను దయచేసి కొద్దిగా సంయమనం పాటించడం, మర్యాద పాటించడం నేర్చుకో. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ఫోటోలు చూపించబాక. మీ దిక్కు మాల అది ఏదో సోషల్ మీడియాలో పెట్టాయి అంటే ముస్లిం కొడ్డు మాసం తింటారని నీ కొడ్డు మోత్తరంతో చెప్తున్నావు అన్నమాట నువ్వు. ఈ వైసీపీ వాదాలు మాట్లాడేది దయచేసి మామూలుగా మాట్లాడాలి. బుద్ధి జ్ఞానం ఉండాలా, బుద్ధి జ్ఞానం ఉండాలి. శేఖర్ రెడ్డి గారు మీరు ఆగండి సార్, మీరు ఆగండి సార్. శేఖర్ రెడ్డి గారు తినేదంటే మాకు తెలుసు, వాళ్ళ ఇళ్లలో తినేదంటో మా అందరికి పంపించేదంటే కూడా మాకు తెలుసు. పిచ్చి పిచ్చిగా శేఖర్ రెడ్డి గారు మీరు ఆగండి సమయం లేదండి. జగన్ రెడ్డి మాట్లాడే శాంతి ప్రసాద్ గారు సమయం లేదు. కృష్ణాయని గారు ఆగండి. మీరేమో అతను దానికి ఎలా చేస్తారు? మళ్ళీ మాకు సమాధానం చెప్పదంటే మళ్ళీ పక్కన ఇస్తారు. కృష్ణారెడ్డి గారు చెప్పారు, కృష్ణారెడ్డి గారు గారు ఒక మాట చెప్పారు. ప్రజల కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. శాంతి ప్రసాద్ గారు వస్తాను, మళ్ళీ వస్తాను, ఆగండి. కార్పొరేషన్ పోస్టులన్నింటినీ కూడా త్వరితగతిన భర్తీ చేయాలి. అదే విధంగా ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మొన్న ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ఏమిటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి 27 స్కీములను రద్దు చేశారంట. ఆ స్కీములు మొత్తాన్ని కూడా పునరుద్ధరిస్తాము అనేటువంటి దాని మీద హామీ ఇచ్చున్నారు. అవన్నీ కూడా స్కీములను గిన మళ్లీ గిన అమలు చేయాలి అని అంటే మొత్తం ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ల మొత్తాన్ని కూడా భర్తీ చేయాలి, త్వరితగతిన భర్తీ చేయాలి. అదే విధంగా వాళ్ళకి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెసులుబాటు కల్పించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం వైపు నుంచి త్వరితగతిన ఆ చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పటికే 3.5 నెలలు గడిచిపోయాలి కాబట్టి ఇంకా జాప్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఈ ప్రభుత్వం గుర్తించాలి. రైట్ శాంతి ప్రసాద్ గారు, వన్ వర్డ్ కంక్లూజన్ ప్లీజ్. మీ వాయిస్ మీట్ లో 30 మాట్లాడండి ప్లీజ్, వినిపిస్తుంది. కావాలని చేస్తుంటాడు ఇది. కేసీఆర్ మన కృష్ణ గారు చెప్పిన 60-30-10% అనేది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఫార్ములా, అందులో ఎక్కడ తప్పలేదు. బీజేపీ ఉన్న చోట కూడాను వాళ్ళకి 60%, టీడీపీకి జనసేనకి మిగతా శాతం ఉంటుంది. కాబట్టి వారు చెప్పింది ఆ ఒక్క విషయం, బీజేపీ గురించి చెప్పిన దాంట్లో మాత్రమే నేను స్పష్టతగా తెలుసుకున్నాను. మిగతాదన్నీ కూడా కృష్ణాంజలి గారు చెప్పిన దానికి నేనే విభేదించట్లేదు. ఇకపోతే మీరు ఏదైనా టాపిక్ పెట్టాలనుకుంటే ఆ టాపిక్ కన్ఫర్మ్ అయ్యే విధంగా వక్తలు ఉంటేనే మీరు టాపిక్ నడపండి, లేదంటే వారిని అక్కడితో ఆపించండి. అంతేకాని వారు ఏది పడితే చూపించి ఏది పడితే, ఇప్పుడు మరి ఇంత మాట్లాడినప్పుడు ముస్లిం సమాజం గొడ్డు మాసం తింటదని మరి మనవాడు సూచీకరించారు కాబట్టి ముస్లిం సమాజం ఆలోచించుకోవాలి. వద్దులండి, మళ్ళీ అన్ని వివాదాలు ఎందుకు, ప్రశాంతంగా చర్చించుకుందాం. వివాదాలు నేను సృష్టించాను, అతను సృష్టించుకున్నాడు. రైట్ వద్దులండి. శేఖర్ రెడ్డి గారు వద్దండి. శేఖర్ రెడ్డి గారు మన చర్చ ఏదైతే ఉందో చర్చ మీద మాట్లాడదాం. రైట్, ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు శేఖర్ రెడ్డి గారు, కృష్ణాయని గారు, శాంతి ప్రసాద్ గారు, నరసింహ ప్రసాద్ గారు, అందరికీ పేరు పైన ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి, కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.